హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇటీవల మనకి గ్రూప్ 2కి సంబంధించినటువంటి అదేవిధంగా గ్రూప్ 3, గ్రూప్ 1కి సంబంధించినటువంటి జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ అనేది విడుదల చేయడం జరిగింది. సో ఇప్పుడు భవిష్యత్తులో మనకి ఆ రిక్రూట్మెంట్ ఏదైతే ఉందో త్వరలోనే మనకి పూర్తి కాబోతుంది. అదేవిధంగా నా ఎక్స్పెక్టేషన్ ప్రకారము మనకు జూన్ జూలైలో దీనికి సంబంధించినటువంటి నోటిఫికేషన్స్ వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో మనము ఈ గ్రూప్ 2కి సంబంధించినటువంటి ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, మన ప్రిపరేషన్ ఏ విధంగా ముందుకెళ్తే బాగుంటుంది అనేటటువంటిది ఈరోజు నాకు ఉన్నటువంటి అనుభవంతో నేను గ్రూప్ 2లో మంచి మార్కులు సాధించడానికి నేను ఏ విధంగా నా ప్రిపరేషన్ని కంటిన్యూ చేశాను, సో ప్రతి పేపర్లో మనం యావరేజ్గా మంచి స్కోర్ ఎలా చేయాలనే దాని మీద నేను మీతో డిస్కస్ చేయడానికి ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. సో ఇటీవల మనము ట్రెండ్స్ని కనుక చూస్తే నేను 2014లో పంచాయత్ సెక్రటరీ ఎగ్జామ్ రాసినప్పుడు నాకు జనరల్ స్టడీస్లో వచ్చిన మార్కులు 150కి 139. ఎందుకంటే ఆ రోజు పేపర్ స్టాండర్డు ఆ విధంగా ఉంది. అప్పుడు రీజనింగ్ నేను 37 మార్కులకు వస్తే 37 మార్కులు నేను చేయగలిగాను, అంటే ఒక్క మిస్టేక్ కూడా పోలేదు. తర్వాత అప్పుడు ఇంగ్లీష్ కూడా అలాగే ఇవ్వడం జరిగింది. పేపర్ స్టాండర్డ్ ఏదైతే ఉందో అలాగే ఉంది. తర్వాత నేను 2016లో గ్రూప్ 2 రాసినప్పుడు అదే జనరల్ స్టడీస్ పేపర్లో కొంత స్టాండర్డ్ పెరిగింది. నేను 107 మార్కులు నేను సాధించుకోవడం జరిగింది. తర్వాత మనము గ్రూప్ 1 ప్రిలిమ్స్ సంబంధించి మార్కులను చూసుకుంటే 75 మార్కుల నుంచి 80 మార్కులు సాధించడం అనేది గగనంగా మారింది. అదేవిధంగా ఇటీవల మనము గ్రూప్ 2 ఎగ్జామ్ ఏదైతే జరిగిందో మనం చూసాము. అసలు మ్యాథ్స్ వచ్చినటువంటి స్టూడెంట్ కూడా, మ్యాథ్స్ పర్ఫెక్ట్గా బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి స్టూడెంట్ కూడా రీజనింగ్ అన్ని క్వశ్చన్లు అటెంప్ట్ చేయడానికి సమయం దొరకలేదు. అదేవిధంగా ఇంగ్లీష్, జనరల్ ఇంగ్లీష్ ఏదైతే ఉందో ఆ ఇంగ్లీష్ పేపరు అందరూ చాలా ఈజీగా అనుకున్నారు, కానీ ఆ రోజు కనీసం క్వశ్చన్ చదివేటటువంటి సమయం కూడా మనకి దొరకలేదు. సో 70 నుంచి 75 మార్కులు సాధించడమే చాలా కష్టంగా మనకి మారింది. సో ఇక్కడ ఈ నేపథ్యంలో మనము ఈ జనరల్ స్టడీస్ పేపర్కి సంబంధించి మనం ఏ విధంగా మన ప్రిపరేషన్ని మనము కంటిన్యూ చేయాలనేది ఒకసారి మనం ఈరోజు డిస్కస్ చేసుకుందాము. ఈ జనరల్ స్టడీస్ పేపర్ మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి, సో ఈ జనరల్ స్టడీస్ పేపర్లో మనం మంచి మార్కులు ఏ విధంగా సాధించాలి. సో ఇక్కడ మనకు ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కూడా ఉంది. అందరికి కూడా అదే జనరల్ స్టడీస్ పేపర్లో 70-75 మార్కులు రావడం జరిగింది. సో మంచి టాప్ మోస్ట్ ర్యాంకర్కి కూడా ఆ ఏరియాలోనే ఉన్నారు, 80, 81, 82. సో ఇక్కడ మనం భయపడాల్సిన అవసరం లేదు. అంటే మనకు పేపర్ కష్టం, అందరికి పేపర్ కష్టం, మనకు పేపర్ కష్టం ఉందంటే అందరికి కష్టం ఉన్నట్టే. అంతేగాని నాకు ఒక్కనికే పేపర్ కష్టంగా ఉన్నది, నేనే చేయలేదేమో అనేటువంటి భయాందోళనలు అవసరం లేదు. సో మనము ఇంకా కొంతమంది మూమెంట్ బాగా చేయగలిగారు, 115, 120 దాకా కూడా అంత పేపర్ అంత కష్టంగా ఉన్నప్పటికీ చేయగలిగారు. సెకండ్, థర్డ్ పేపర్లలో కూడా కొంతవరకు మంచి స్కోర్ చేయడం జరిగింది. సో యావరేజ్గా మనం చూసుకుంటే అన్ని పేపర్లు ఒక అంటే యావరేజ్ స్కోరు 105, టాప్ ర్యాంకర్కి 110, 111, 112 మార్కులు, అంటే స్టేట్ ఫస్ట్ ర్యాంకర్ విషయం మాట్లాడుతున్నాను. సో ఇక్కడ మనం చేయాల్సినటువంటి విషయం ఏదైతే ఉందో మనం జాగ్రత్తగా, అంటే మన ప్రిపరేషన్ ఏదైతే ఉందో మనం జాగ్రత్తగా మనం చేసుకోగలిగితే మనము ముందుకు వెళ్ళొచ్చు. మన ప్రిపరేషన్ని మనం జాగ్రత్తగా చేసుకుంటూ ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈరోజు ఒకసారి మనం జనరల్ స్టడీస్ సంబంధించినటువంటి అంశాలను తీసుకుంటే మనకి ఇందులో ముఖ్యమైనటువంటి అంశాలు ఒకసారి మనం చూద్దాం. సో ఈ జనరల్ స్టడీస్లో మనకి ఏ అంశాలు మనకు ముఖ్యంగా ఉన్నాయనేది ఒకసారి చూస్తే, సో ఒకసారి మనం దాని గురించి డిస్కస్ చేద్దాము. సో మనకి ఇందులో మొత్తము ఉన్నటువంటి అంశాలు మనకు 11 అంశాలు ఉన్నాయి జనరల్ స్టడీస్లో. సో ఈ 11 అంశాలలో మనకి 1వ అంశము మరియు 2వ అంశము రెండు కూడా కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి అంశాలు. ఈ రెండు కూడా కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి అంశాలు. ఈ రెండు మనకి కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి అంశాలు. సో ఒకసారి మనము ఈ 2 సెక్షన్లు ఉన్నాయి మనకు కరెంట్ అఫైర్స్ సంబంధించి, అంటే అంటే మనకి ఇచ్చినటువంటి 11 అంశాలలో 2 అంశాలు మనకి కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి ఉన్నాయి. ఇక 3వది మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ, అంటే వీటితో పాటు నిత్య జీవితంలో మనకి ఈ శాస్త్ర సాంకేతిక రంగం యొక్క అనువర్తనాల గురించి మనం ఇక్కడ చదువుకుంటాము. సో మనకి 3వది మనకి జనరల్ సైన్స్,
సైన్స్ అండ్ టెక్నాలజీ. ఇక 4వది తీసుకుంటే ఎన్విరాన్మెంట్ ఉన్నది, 4వది మనకి ఎన్విరాన్మెంటు, అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్. ఈ 2 మనకి 4వ అంశంగా మనకు ఉన్నాయి. ఇక 5వ అంశానికి వచ్చేసరికి మనకి జాగ్రఫీ. ఈ జాగ్రఫీలో మనకి ఇండియన్ జాగ్రఫీ, వరల్డ్ జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ అనేటటువంటి అంశాలు మనకి ఉన్నాయి. ఇక 6వ అంశానికి వచ్చేసరికి మనకి 6వ అంశము ఇండియన్ హిస్టరీ. సో 6వ అంశం మనకు ఇండియన్ హిస్టరీ ఉన్నది. అదేవిధంగా 7వ అంశం తీసుకుంటే తెలంగాణ హిస్టరీ. తెలంగాణ హిస్టరీకి సంబంధించినటువంటి అంశాలు మనకి 7వ అంశము. అంటే సొసైటీ, కల్చర్, హెరిటేజ్, ఆర్ట్స్ అండ్ లిటరేచర్ ఆఫ్ తెలంగాణ. అంటే తెలంగాణ హిస్టరీ, సమాజము, సంస్కృతి, కళలు, వాస్తు, శిల్పకళలు, వాటికి సంబంధించినటువంటిది. అదేవిధంగా 8వ అంశము పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్. అంటే తెలంగాణ రాష్ట్ర విధానాలు, పాలసీస్ ఆఫ్ తెలంగాణ స్టేట్, తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి విధానాలు. అదేవిధంగా 9వది సోషల్ ఎక్స్క్లూజన్. సోషల్ ఎక్స్క్లూజన్ అంటే సామాజిక వెలి, అంటే ఇది సోషియాలకు సంబంధించినటువంటి అంశము. ఇక 10వ అంశము రీజనింగు. 10వ అంశము రీజనింగు. 11వ అంశము మనకి జనరల్ ఇంగ్లీషు, అంటే బేసిక్ ఇంగ్లీషు. అది 10th క్లాస్ బేస్తో ఉన్నటువంటి అంశం. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనము ఒకసారి వీటికి సంబంధించినటువంటి అంశాలను తీసుకుంటే మొత్తం మనకి ఇందులో 11 అంశాలు ఉన్నాయి. ఈ 11 అంశాలలో మనకి ఒకసారి ఫస్ట్ 2 తీసుకుంటే మనకి కరెంట్ అఫైర్స్ ఉన్నాయి. సో రోజు మీరు ఒక 10 గంటలు మీ షెడ్యూల్ నడుస్తుందో ఉంటే, సో ఈ 10 గంటల్లో మనము రోజుకి ఒక 2 అవర్స్, అంటే 1 నుంచి 2 అవర్స్ వరకు మనం ఒక 2 గంటలు కరెంట్ అఫైర్స్కి మనము ప్రియారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ అనేది అన్ని సబ్జెక్టులకు ఇది ప్రామాణికం. సపోజ్ మీరు పాలిటీ చదివారనుకోండి, కరెంట్ పాలిటీ ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీ ఉందనుకోండి, అందులో సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి రీసెంట్ అప్డేట్స్ ఉంటాయి. అదేవిధంగా జాగ్రఫీ చదివినా, డిజాస్టర్ మేనేజ్మెంట్ చదివినా, మీరు హిస్టరీలో కూడా రీసెంట్గా అక్కడక్కడ తవ్వకాలు జరిగాయి, అక్కడ పలానా మనకి పలానా దగ్గర వరదలు వచ్చాయి, వరదల్లో ఈ ప్రాచీన కట్టడాలు ఇలా మునిగిపోయాయి, ఇలాంటి కరెంట్ అప్డేట్స్ కూడా మనకి వస్తూ ఉంటాయి. అంటే ప్రతి సబ్జెక్టు కూడా కరెంట్ అఫైర్స్ తోటి ముడిపడి ఉన్నది. అంటే ఇప్పుడు ఎట్లా అంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తా మీకు. ఇప్పుడు సపోజ్ మనకి థాయిలాండ్ కానీ, తైవాన్, అంటే వేరే కొన్ని దేశాల్లో మనకి భూకంపాలు రావడం జరిగింది. అక్కడ మనకి భూకంపాలు వచ్చినాయి అంటే మనము ఎంబడే అది కరెంట్ అప్డేట్ ప్రజెంట్ ఉన్నటువంటి, అంటే రీసెంట్ ట్రెండ్, అంటే అక్కడ భూకంపం వచ్చింది అనుకుందాం. సో భూకంపం వచ్చిందంటే భవిష్యత్తులో మనకు వచ్చేటటువంటి ఎగ్జామ్లలో భూకంపాల గురించి మనకు జాగ్రఫీకి సంబంధించినటువంటి అంశము అడిగే అవకాశం ఉంది. అంటే భూకంపాలు ఎలా వస్తాయని కావచ్చు, మన భారతదేశంలో ఉన్నటువంటి అంటే భూకంప ప్రాంతాలు, అంటే ఒక్కొక్క దగ్గర మనకి భూకంప తీవ్రత ఎక్కువగా ఉండేటటువంటి ప్రాంతాల గురించి అడగవచ్చు. తర్వాత వాటిని ఎలా కొలుస్తారు, లేకపోతే ఇప్పటివరకు భారతదేశంలో కానీ ప్రపంచంలో వచ్చినటువంటి భూకంపాలకు సంబంధించినటువంటి హిస్టరీని కూడా అడిగే అవకాశం ఉంది. సో ఇప్పుడు ఒకటి జరిగిందంటే, ఇప్పుడు కరెంట్గా ఒకటి జరిగిందంటే మనకి దానికి సంబంధించినటువంటి ట్రెండ్ అనేది వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు పాలిటీ ఉంది. రీసెంట్గా మనకి సుప్రీంకోర్టు అంటే సుప్రీంకోర్టుకు సంబంధించినటువంటి దానిపై కొంత ఉపరాష్ట్రపతి కావచ్చు, కొంతమంది మనకి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం జరిగింది. సో అప్పుడు మనకి అంటే మనకి ఉపరాష్ట్రపతి పరిధి ఏంటిది, రాష్ట్రపతి పరిధి ఏంటిది, సుప్రీంకోర్టు పరిధి ఏంటి, అంటే పాలిటీలో దాని మీద క్వశ్చన్లు పడేటటువంటి అవకాశము ఉన్నది. సో ఇలా మనకి ఖచ్చితంగా కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని సబ్జెక్టులలో క్వశ్చన్లు ఎక్కువగా పడే అవకాశం ఉంది. ఎగ్జామినర్ కూడా ఆ విధంగానే మనకి ఆలోచిస్తారు. అంతేగాని మనం ఉన్నదంతా చదువుకోవడం కాదు, తెలివిగా చదవాలి. అంటే ఇప్పుడు రీసెంట్ ట్రెండ్స్ ఏదైతే నడుస్తున్నాయో ఆ ట్రెండ్స్కి అనుగుణంగా కరెంట్ అఫైర్స్ తోటి లింకప్ చేసుకుని సబ్జెక్ట్ని చదవగలిగితే మనకి చాలా చక్కగా మనకి మార్కులు స్కోర్ చేయొచ్చు. అంటే మనకి సిలబస్ అనేది అన్లిమిటెడ్ సిలబస్. కాబట్టి ఆ అన్లిమిటెడ్ సిలబస్ని తెలివిగా మనము ఏది చదవాలి, ఏది చదవకూడదు అనేది మనకి
ఖచ్చితంగా ఒక సెన్స్ ఆఫ్ హ్యూమర్ అనేది ఉండాలి. ఖచ్చితంగా ఏది వదిలేయాలో కూడా మనము తెలివిగా మనము ప్లాన్ చేసుకోవాలి. అంటే మనం ఇవన్నీ మనకి ఎట్లా తెలుస్తుంది? ఇంతకుముందు జరిగినటువంటి ఎగ్జామ్ ట్రెండ్స్ని బట్టి, అదేవిధంగా ఈ కరెంట్ అఫైర్స్ని మనం సబ్జెక్ట్ తోటి లింకప్ చేసుకుంటే ఖచ్చితంగా మీకు చాలా సిలబస్ మీరు కవర్ చేసుకోవచ్చు. కాబట్టి కరెంట్ అఫైర్స్ని ఎట్టి పరిస్థితుల్లో మీరు నెగ్లెక్ట్ చేయొద్దు. మీరు అందరూ అనుకుంటారు ఏంటంటే కరెంట్ అఫైర్స్ ఒక మ్యాగజైన్ చదువుకొని ఒక ఇయర్ బుక్ ఏదో చదువుకుంటే మనకు అయిపోతుంది. కరెంట్ అఫైర్స్ని కరెంట్ అఫైర్స్ లాగా చదవకండి. కరెంట్ అఫైర్స్ని మీ సబ్జెక్ట్ తోటి లింకప్ చేసి చదవండి. నేను ఇప్పుడు చెప్పాను, పాలిటిక్స్ సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ వస్తే పాలిటీ తోటి లింకప్ చేసుకోవాలి. అదేవిధంగా జాగ్రఫీకి సంబంధించినటువంటి వస్తే జాగ్రఫీకి తోటి లింకప్ చేసుకోవాలి. సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి వస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ లింకప్ చేసుకోవాలి, అప్డేట్ చేసుకోవాలి. ఎప్పటికప్పుడు మనము అప్డేట్ అవుతూ ఉండాలి, అది సబ్జెక్టు పరంగా. అంతేగాని కరెంట్ అఫైర్స్ని ఒక సపరేట్ సబ్జెక్ట్ లాగా కాకుండా ప్రతి కరెంట్ అఫైర్స్ని మనం సబ్జెక్ట్ తోటి లింకప్ చేసుకొని చదివితే మనకు మ్యాక్సిమం మనం మంచి స్కోర్ చేసేటటువంటి అవకాశాలు మనకు ఎక్కువగా ఉంటాయి. సో ఈ కరెంట్ అఫైర్స్ని మనము రెగ్యులర్ స్టడీస్లో మనము దీన్ని రెగ్యులర్గా ప్రతిరోజు మనము దీన్ని చదవాలి. చదివి దీనికి సంబంధించినటువంటి నోట్స్ని మనం చదువుకోవాలి. ఈ కరెంట్ అఫైర్స్ వచ్చినప్పుడు మనము ఆ సబ్జెక్ట్ తోటి లింకప్ చేసి చదువుకోవడం మనం అలవాటు చేసుకోవాలి. సో ఇది మనకి కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటిది. తర్వాత మనం రెగ్యులర్గా చదవాల్సినటువంటి అంశాలలో ఇంకోటి మనకి రీజనింగ్. ఈ రీజనింగ్ కూడా ఈ మధ్యన మనం చూసే లెంతీ క్వశ్చన్స్ ఎక్కువగా వస్తున్నాయి. మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ నుండి బాగా ప్రాక్టీస్ చేసిన వాళ్ళు కూడా చాలా తక్కువగా, అంటే చదవడానికి టైం సరిపోవట్లేదు మనకి. సో అలాంటి నేపథ్యంలో మనము రీజనింగ్ కూడా మనం ఫస్ట్ నుంచి ప్రాక్టీస్ చేయాల్సిన అవసరము ఉంది. ఇక మిగతా విషయానికి వస్తే ఒకసారి చూద్దాం మనము. అంటే కొన్ని వదిలేయాల్సినవి కూడా ఉన్నాయి. వదిలేయాల్సినవి అంటే ఏంది? మనం సెకండ్ పేపర్లో చదువుతాము. ఒకసారి చూస్తే ఇప్పుడు మనకి ఇందులో ఇండియన్ హిస్టరీ ఉంది. సో ఈ ఇండియన్ హిస్టరీ మనము సెకండ్ పేపర్లో చదువుతాము. అదేవిధంగా తెలంగాణ హిస్టరీ ఉంది. ఇది తెలంగాణ హిస్టరీ కూడా మనము సెకండ్ పేపర్లో చదువుతాము. అదేవిధంగా సోషల్ ఎక్స్క్లూజన్ ఉంది, అంటే సామాజిక వెలి, అంటే సోషియాలజీలో ఒక టాపిక్ ఇది. సో దాన్ని కూడా మనము సెకండ్ పేపర్లో చదువుతాము. కాబట్టి దీన్ని ప్రత్యేకంగా మనం జనరల్ స్టడీస్లో చదవాల్సినటువంటి అవసరము లేదు. కాబట్టి ఈ 4 అంశాలు ఏవైతే ఉన్నాయో, అంటే ఇండియన్ హిస్టరీ, తెలంగాణ హిస్టరీ, సోషల్ ఎక్స్క్లూజను, సో ఈ 3 అంశాలు మనము సెకండ్ పేపర్లో భాగంగా చదువుకుంటే మనకు జనరల్ స్టడీస్ అనేది కవర్ అవుతుంది. సో ఇప్పుడు ఎన్ని అయినాయి ఫ్రెండ్స్? ఇప్పుడు కరెంట్ అఫైర్స్ సంబంధించిన 2, అదేవిధంగా ప్లస్ రీజనింగ్ అంటే 3, ఇవి రెగ్యులర్గా చదువుతాం. ఈ 3 అనేవి మనకి సెకండ్ పేపర్లో భాగంగా చదువుతాం. అంటే మొత్తము 11 అంశాలలో మనకి 6 అంశాలు అనేవి కవర్ అయిపోయినాయి. ఇంకా మనకి ఎన్ని అంశాలు ఉన్నాయి? కేవలము 5 అంశాలు మాత్రమే ఉన్నాయి. 5 అంశాలు అంటే ఏంటివి మనకి? సో ఇప్పుడు చూడండి, ఎస్ఎన్టీ. సో ఎస్ఎన్టీకి ఒక స్లాట్ బుక్ చేసుకోండి, అంటే స్లాట్ పెట్టుకోండి. అదేవిధంగా ఈ ఎస్ఎన్టీలో భాగంగానే మనము ఎన్విరాన్మెంట్ చదవండి. ఎన్విరాన్మెంట్ని మీరు ప్రత్యేకంగా ఒక కాదు, పర్యావరణ సమస్యలు అనేవి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా చేసుకొని చదవండి. అదేవిధంగా డిజాస్టర్ మేనేజ్మెంట్ ఏదైతే ఉందో జాగ్రఫీతో పాటు కంటిన్యూ చేసుకోండి. అంటే జాగ్రఫీ చదివేటప్పుడే డిజాస్టర్ మేనేజ్మెంట్ చదువుకోండి. పర్యావరణ సమస్యలు అనేవి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ తోటి చదువుకోండి. సో దాంతో మనకి ఆ 2 సెక్షన్లు కూడా అయిపోతాయి. సో ఈ పాలసీస్ అనేవి మనము ఎక్కడో ఒక దగ్గర మనం చదువుతూనే ఉంటాం, అంటే ప్రత్యేకంగా దానికోసం చదవాల్సిన అవసరం ఉండదు మనకి. సో పాలసీస్ అనేవి అంటే ఇక్కడ తెలంగాణ స్టేట్ పాలసీస్ మాత్రం ఇచ్చాడు, అంటే కేంద్రానికి సంబంధించినటువంటి పాలసీస్ కూడా మనం చదువుకోవాల్సిన అవసరం ఉంది. సో స్టేట్ అండ్ సెంట్రల్ పాలసీస్ అన్ని ఒక 10-20 పేజీల్లో ఒక దగ్గర మొత్తము రాసుకోవాలి. ఆ స్కీమ్స్ కానీ, లేటెస్ట్ స్కీమ్స్ కానీ, ఇంతకుముందు అంటే మనకి మొదటి ప్రణాళిక నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి స్కీమ్స్ సెంట్రల్ కావచ్చు, అదేవిధంగా మన స్టేట్ స్కీమ్స్ గత 2014 నుంచి ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వ పథకాలు, విధానాలు ఏవైతే ఉన్నాయో పాలసీస్, వాటిని మనము ఒక 10-20 పేజీల్లో మనం ఒక షార్ట్ నోట్స్ రాసి పెట్టుకోవాలి. ఇక మనకి ఇంగ్లీష్ ఉంది. ఈ జనరల్ ఇంగ్లీష్ అనేది మనం 10th స్టాండర్డ్ అంటున్నారు, కానీ ఆ లెంతీ క్వశ్చన్స్ చాలా ఇవ్వడము జరుగుతున్నది. చాలా పెద్ద లెంతీ క్వశ్చన్స్ ఇవ్వడము, చదవడానికి టైం సరిపోకుండా ఉండడం. కాకపోతే ఇక్కడ మనము ఏదో ఒక అంశాన్ని పట్టుకొని మన సమయాన్ని వృధా చేసుకోవద్దు. మనం ఎక్కడ స్కోర్ చేయగలుగుతామో వాటి మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. మనం ఇక్కడ కొంచెం ఇబ్బంది పడుతున్న మన దగ్గర మీరు కొంచెము తక్కువ ఫోకస్ చేసినా మీకు ఇబ్బంది ఏమి ఉండదు. ఎందుకంటే నువ్వు ఎంత అద్భుతంగా చదివినా కానీ
లేటెస్ట్ ట్రెండ్ చూస్తే మనము జనరల్ స్టడీస్ అనేది మనం 75-80 మార్కులు గగనంగా మారింది. కాబట్టి మనం ఎక్కువగా స్కోరింగ్ ఉన్నటువంటి సబ్జెక్టులు ఏవైతే ఉంటాయో అంటే అందరూ చేయగలిగేటటువంటి పేపర్లో నువ్వు బాగా స్కోర్ చేయాలి. ఇప్పుడు నువ్వు బాగా కష్టపడి జనరల్ స్టడీస్ 85 తెచ్చుకొని మూమెంట్ లాంటి పేపర్లో కనుక నువ్వు 80లో పడిపోయినావు అనుకోండి, లాభం లేదు. ఎందుకంటే మూమెంట్ అందరూ బాగా చదువుతారు. సో అలాంటి పేపర్లలో నువ్వు అందరికంటే మంచి స్కోర్ సాధించే దిశగా ఉండాలి. అంతేగాని మనకు ఎక్కువ స్కోర్ చేయలేని పేపర్ ఏదైతే ఉందో దాని మీదనే మనం ఎక్కువ దృష్టి పెట్టి ఎక్కువ సమయాన్ని వృధా చేసుకోవద్దు. తెలివిగా మన సమయాన్ని మనము వాడుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఒక్కసారి మీరు చూస్తే ఈ కరెంట్ అఫైర్స్లోనే మనము ఈ పాలసీస్ కూడా చదువుకోవచ్చు. దాన్ని సపరేట్గా అన్ని విడదీసుకొని ఇన్ని చేసుకోవద్దండి. సో ఈ పథకాలు ఏమైతే ఉన్నాయో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలు మనకి కరెంట్ అఫైర్స్తో పాటు మీరు చదువుకోండి. రోజుకో స్కీమ్ పెట్టుకోండి, ఒక షార్ట్ కట్ రాసుకోండి, ఒక పేరాలో ఒకటే పేపర్లో ఒక 2-3 స్కీమ్లు వచ్చేటట్టు పెట్టుకోండి. ఈజీగా అయిపోతుంది మీకు. సో దానివల్ల మీకు ఎక్కువగా రివిజన్ కూడా చేసుకోవచ్చు. అంతేగాని ఇక స్కీమ్స్ ఉన్నాయి కదా, ఒక 100 పేజీలు 200 పేజీలు బుక్కులు పెట్టుకొని మళ్ళీ మీరు షార్ట్ చేసుకోకుండా ఉంటే మీకు నష్టం జరుగుతుంది. ఎందుకంటే మనకు ఉన్నటువంటి సిలబస్ అనేది చాలా ఎక్కువ. దాన్ని మనము ఈజీగా క్విక్ రివిజన్ ఇప్పుడు ఏమనిపించదండి, మంచిగా ఉంటుంది, మనకు మంచిగా అనిపిస్తుంది. ఇక ఎగ్జామ్ ఇంకో 4 రోజులు ఉందనగా మళ్ళీ మనకు టైం సరిపోలేదని ఒక ఆందోళనలో ఉంటాం. అప్పుడు మనం కొన్ని జరుగుతూనే ఉంటాయి, మనం చూస్తున్నాం కదా ఈ కాలంలో. సో ఆ భయం లేకుండా ఉండాలంటే మనకు షార్ట్ నోట్స్లు అనేవి చాలా అవసరము. సో ఈ కరెంట్ అఫైర్స్ కావచ్చు, ఈ పాలసీస్ కావచ్చు, రీజనింగ్ కావచ్చు, మనకు రెగ్యులర్ స్టడీస్లో వచ్చేస్తుంటాయి. తెలంగాణ హిస్టరీ, ఇండియన్ హిస్టరీ, సోషల్ ఎక్స్క్లూజన్ అనేది మనకు సెకండ్ పేపర్లో భాగంగా మనం చదువుకోవాలి. అందులోనే మీరు చదువుకోండి. తర్వాత ఈ ఎస్ఎన్డి ఎన్విరాన్మెంట్ ఒక అంశంగా, జాగ్రఫీని డిజాస్టర్ మేనేజ్మెంట్లో భాగంగా అంటే పర్యావరణ విపత్తు అంటే మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్గా భాగంగా మీరు చదువుకోండి. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు జనరల్ స్టడీస్లో ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. అదేవిధంగా మల్టిపుల్ టైమ్స్ బిట్స్ ప్రాక్టీస్ చేయండి. ఏదైనా ఒక టెస్ట్ సిరీస్ని మీరు ఫాలో అవ్వండి రెగ్యులర్గా. మీరు అంటే మనకి టెస్ట్ సిరీస్లు ఎట్లా ఉండాలంటే మనకు రాని బిట్లు కాదండి, అసలు మనం చదివిన సబ్జెక్ట్ని మనము చేయగలుగుతున్నామా లేదా అనేటటువంటి టెస్ట్ సిరీస్లలో మీరు జాయిన్ కావాలి. అంతేగాని మనకు తెలియని బిట్లు మన పుస్తకాల్లోని వీళ్ళు ఎక్కడో తీసుకొచ్చి అవి ఎగ్జామ్లో రావు, ఆ బిట్లు మీకు కనబడవు. మీరు అనవసరంగా మీ సమయాన్ని వృధా చేసుకోవద్దు. సో మీరు రెగ్యులర్గా మనం టాపిక్ చదవగానే బిట్లు ప్రాక్టీస్ చేసేటట్టుగా మీరు ఏదైనా ఒక ప్రణాళికతోటి, నాకు తెలిసి నేను గ్రూప్ 2 ప్రిపరేషన్ స్ట్రాటజీ ఒక వీడియో చేశాను, మీరు ఒకసారి చూడండి. మీరు 5 నెలల్లో మీ గ్రూప్ 2 ప్రిపరేషన్ని ఎలా కంప్లీట్ చేయొచ్చు అనేది నేను అందులో క్లుప్తో మొత్తం మంచిగా వివరించడం జరిగింది. సో దాన్ని మీరు జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటే 5 నెలల్లో మీరు ఈ 4 పేపర్లను కంప్లీట్ చేసుకొని, ఒక 6 నెలలు అనుకుంటే ఒక నెల రోజులు మనం రివిజన్ జాగ్రత్త చేసుకొని ప్రతిదానికి మనం షార్ట్ నోట్స్ ఉండేటట్టు చూసుకోవాలి. పాలిటీ ఉందనుకోండి, ఒక 50 పేజీలో మనకు షార్ట్ నోట్స్ అయిపోవాలి. మూమెంట్ అది అనుకోండి, ఒక 50 నుంచి 100 పేజీల్లో అన్ని చిన్నగా వెరీ షార్ట్ నోట్స్లు, చిన్న ఫ్లో చార్ట్స్ కావచ్చు, చిన్న పట్టికలు కావచ్చు, సో చిన్న కంపారిజన్స్ కావచ్చు, అట్లా రాసుకుంటే మీకు చాలా ఈజీగా మీరు క్విక్ రివిజన్ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, జనరల్ స్టడీస్లో మనము ఇక్కడ ఉన్నటువంటి 11 అంశాలు ఏమైతే ఉన్నాయో వాటికి ప్రాధాన్యత క్రమంలో సమయాన్ని కేటాయించండి. కరెంట్ అఫైర్స్ లాగా చదవకండి. కరెంట్ అఫైర్స్ని ఆ సబ్జెక్ట్ తోటి లింకప్ చేయండి. సో పలానా దగ్గర తుఫాన్లు వచ్చినాయి, తుఫాన్ వచ్చింది అనగానే అసలు తుఫాన్లు ఎలా సంభవిస్తాయి, తుఫాన్ల రకాలు అంటే వీటికి నామన్క్లేచర్ ఏ విధంగా ఇస్తారు, ఇప్పటి వరకు ప్రపంచంలో వచ్చినటువంటి భయంకరమైనటువంటి తుఫాన్లు ఏవి, దానివల్ల జరిగినటువంటి ప్రాణ నష్టం ఏదైతే ఉందో అది, అదేవిధంగా భారతదేశంలో వచ్చినటువంటి తుఫాన్లు ఏవి. సో ఇది మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్లో కూడా కవర్ అవుతుంది. దానికి సంబంధించినటువంటి హెచ్చరిక కేంద్రాలు ఏమున్నాయి, జాతీయ సంస్థలు ఏమున్నాయి, అంతర్జాతీయ సంస్థలు ఏమున్నాయి. చూడండి, ఒక తుఫాన్ అనే మాట అనగానే మనం ఇవన్నీ మనము చదువుతున్నాము. దానివల్ల ఏమైంది, జాగ్రఫీ కవర్ అయింది, డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా కవర్ అయింది. సో ఇప్పుడు ఇంతకుముందు రీసెంట్కి సంబంధించి దుర్గా 2 అనేటటువంటి ఒక లేజర్ మిసైల్ గురించి మనం చదువుకున్నాం. సో ఈ దుర్గా 2 గురించి చదివేటప్పుడు మనం ఎస్ఎన్టీలోకి వెళ్ళి రక్షణ వ్యవస్థ గురించి మనము చదువుకోవచ్చు. అంటే ఇలా కరెంట్ అఫైర్స్ని మనము సబ్జెక్ట్ తోటి లింకప్ చేయడం ద్వారా మనము ఎక్కడ కూడా మనకి గ్యాప్ రాదు. సో ఎగ్జామినర్ మైండ్ సెట్ని మనము అర్థం చేసుకోగలగాలి. ఎగ్జామినర్కి ఏముంటుంది, కరెంట్గా అంటే పిల్లలకి దీని గురించి తెలుసా లేదా అనేది టెస్ట్ చేయాలనుకుంటాడు. అంతేగాని ఇక్కడ మీకు ఉన్నటువంటి జ్ఞానం మొత్తాన్ని మనం ఇక్కడ ప్రదర్శించడానికి కాదు. సో ఇక్కడ మనం ఏదో పిహెచ్డి చేయడానికో
మనము ఒక పరిశోధన చేయడానికో మనం లేము. మనకు నచ్చినటువంటి ఉద్యోగం సాధించడానికి ఒక 400+ మార్కులు మనకు సరిపోతాయి. అంతేగాని 600 మార్కులకు 600 మార్కులు మన లక్ష్యం కాదు. 600 మార్కుల కోసము ఆయాసం పడేట వారికి ఎప్పుడు కూడా ఉద్యోగం రాదు. అంటే మన మైండ్ సెట్ ఎట్టుంటుందంటే 150 మార్కులకు 150 చదవాలి, అంతేగాని ఒక 10-20 మార్కుల కోసం మనం ఆరాటపడుతుంటాము. సో అలా కాకుండా మనము ఖచ్చితంగా పేపర్ స్టాండర్డ్ని బట్టి మనము ఆ స్కోర్ అనేది మనం ఇంతకుముందు ఎలా వచ్చిందనే దాన్ని బేస్ చేసుకొని మన ప్రిపరేషన్ని కంటిన్యూ చేయాలి. అప్పుడు మీరు మెంటల్గా స్ట్రాంగ్ ఉంటారు, మీరు కూడా కాన్ఫిడెన్స్ తోటి ఉంటారు. ఇక బుక్స్ విషయానికి వస్తే ప్రతి పుస్తకానికి ఇప్పుడు తెలంగాణ హిస్టరీ ఉంది, ఇండియన్ హిస్టరీ ఉంది, తెలుగు అకాడమీలు ఉన్నాయి. ఫస్ట్ తెలుగు అకాడమీకి ప్రియారిటీ ఇవ్వండి. దాంతోపాటు మనకి మార్కెట్లో ఉన్నటువంటి ఏదైనా ఒక స్టాండర్డ్ బుక్ని మీకు నచ్చినటువంటి పుస్తకం ఏదైతే ఉందో దాన్ని తీసుకోండి. ఇప్పుడు ఎస్ఎన్టీకి మనకి తెలుగు అకాడమీ ఉంది, దాంతోపాటు కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ దానికి మనము యాడ్ చేసుకుంటూ పోవాలి. అదేవిధంగా మనకి రీజనింగ్, సో మీరు రీజనింగ్ సంబంధించినటువంటి ఏదైనా తీసుకోండి. పాలిటీ ఉంది, లక్ష్మీకాంత్ చాలా చక్కగా ఉంటుంది బుక్, మీకు తెలిసింది. అదేవిధంగా ఈ పాలసీస్ అంటే మార్కెట్లో మీరు కరెంట్ అఫైర్స్ మార్కెట్లో దొరికేటటువంటి మ్యాగజైన్ ఏదైనా మంచి మ్యాగజైను సో తీసుకొని దాని నుంచి మీరు నోట్స్ తయారు చేసుకోండి. అదేవిధంగా దాని స్కీమ్స్ కూడా సంబంధించినటువంటి రెగ్యులర్గా మీరు పేపర్ ఫాలో అవ్వడం, ఏదో ఒక పేపరు సో ఫాలో అయ్యి దాన్ని అప్డేట్ చేసుకుంటూ మనము ఉండాలి. తర్వాత జాగ్రఫీకి సంబంధించి మనకి మార్కెట్లో అనేక పుస్తకాలు ఉన్నాయి. సో తెలుగు అకాడమీ ఉంది, అదేవిధంగా రమణరాజు సార్ కానీ, ఇప్పుడు హిస్టరీకి సంబంధించినటువంటి కరీం సార్కి సంబంధించినటువంటి బుక్స్ మనకి మార్కెట్లో దొరుకుతాయి. సో అదేవిధంగా మనకి కరెంట్ అఫైర్స్ సంబంధించి మీరు మార్కెట్లో ఉన్నటువంటి అంటే ఇంగ్లీష్ మీడియం వాళ్ళు చాలా పుష్కలంగా మనకు మార్కెట్లో దొరుకుతున్నాయి. ఇంగ్లీష్ మీడియంకి సంబంధించి, తెలుగు మీడియంకి సంబంధించి షైన్ ఇండియా కానీ, లేకపోతే మనం ఏదన్నా ఒక పేపర్ మనము తీసుకొని దాన్ని రెగ్యులర్గా మనం అప్డేట్ చేసుకుంటూ పోవాలి. సో ఎక్కడ కూడా మనము ఒకరోజు చదివి ఈరోజు మస్తు అయింది, రేపు రెస్ట్ తీసుకుందాం అనేటటువంటి ధోరణి ఉండొద్దు. మీకు ఎంత ఇబ్బంది వచ్చినా కానీ కనీసం రోజుకు ఒక 3-4 గంటలన్నా మన ప్రిపరేషను జరగాలి. అది ఏదో రకంగా ఇప్పుడు పేపర్ చదివామనుకోండి, అది కూడా ప్రిపరేషనే. మీ ఫ్రెండ్స్ తోటి మాట్లాడినాం అనుకోండి, మీరు ఏదైనా సబ్జెక్ట్ తీసుకుని అది కూడా ప్రిపరేషనే. అంటే ఏదో ఒక రకంగా సబ్జెక్ట్ అనేది మనకి నడుస్తూనే ఉండాలి. అంటే పుస్తకం పట్టుకొని కూర్చుంటేనే చదివినట్టు కాదు. ఇప్పుడు మీరు ఈనాడు పేపర్ ఉందనుకోండి, లేకపోతే డక్కన్ క్రానికల్ హిందీ పేపర్ ఉందనుకోండి, చదివారనుకోండి, అందులో ఉన్న అంశాలు ఎగ్జామ్కి ఏది ఉపయోగపడతాయి చదివినా అది కూడా మన ప్రిపరేషన్ కిందకే వస్తుంది. కానీ ఒక చక్కటి ప్రణాళికతోటి ముందుకు వెళ్ళాలి. మనం 1 నెలలో చదివేద్దాంలే, 2 నెలలు చదివేద్దాంలే, నోటిఫికేషన్ వచ్చినాక చూద్దాంలే అనేటటువంటి ధోరణితో ఉండకండి. సో ఈ క్షణం నుంచే, ఈ రోజు నుంచే మీ ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. మీరు గెలుపు దిశగా మీ ప్రయాణాన్ని మీరు ఈ క్షణంతో ప్రారంభించండి. సో మీ అందరికీ ఇంకా అప్డేట్స్ కావాలంటే దీనికి సంబంధించినటువంటి ఈ గ్రూప్ 2 ప్రిపరేషను మీకు మెంటర్షిప్ కోసము మనం ఎక్స్పోర్ట్ ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ని మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇంకొంతమందికి మన వీడియోలు ద్వారా ఈ విలువైన సమాచారాన్ని అందరికీ అందచేయాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు మీ ముందుకు రావడం జరిగింది. అందరూ కూడా ఈ ఎక్స్పోర్ట్ ఆన్లైన్ అకాడమీ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటూ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.